హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్లో వేరే డిజైన్ తయారు చేయడం చూపిస్తా అండి. లాస్ట్ వీడియోలో వేరే డిజైన్స్ చూపించాను కదా, ఇది డిఫరెంట్ డిజైన్ చూపిస్తా అండి. ఆల్రెడీ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు డైరెక్ట్ డిజైన్ చేయడం చూపిస్తా అండి. ఫస్ట్ మధ్యలో ఒక గమ్ పెట్టుకోవాలండి. దీని మీద స్టోన్ పెట్టుకోవడానికి ఫస్ట్ రింగ్ పెట్టాలండి. డైరెక్ట్ స్టోన్ పెడితే ఈ బ్యాంగిల్ మీద ఆగదు. ఇప్పుడు ఈ స్టోన్ పెట్టుకోవాలండి. ఇలాగే జస్ట్ ఇప్పుడు మనం ఇది 4 ఫ్లవర్స్ వేస్తుందండి. దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే స్టోన్ అలా ఉంటుందండి. ఈ రెండిటికి మధ్యలో ఇక్కడొకటి ఇంకోటి పెడుతుందండి. ఇలా 4 వైపులా పెట్టుకోవాలండి. అప్పుడు ఫ్లవర్స్ ఈవెన్గా వస్తాయి, సమానంగా. ఫస్ట్ మనం చూసి పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్ ఉన్న కుందన్ లాంటివి అంటిస్తుందండి. ఇవి ఈ షేప్లో ఉన్నాయి. ఇలా 4 వైపులా 4 అంటిస్తుందండి దీనికి. ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందండి ఇది. ఇదిగోండి, ఇలాంటి ఫ్లవర్ షేప్లో వస్తుందండి. ఇలా 4 వైపులా మనం పెట్టుకున్నాం కదా, 4 వైపులా ఇలా ఫస్ట్ ఫ్లవర్లో అంటించుకోవాలండి. ఇలా మొత్తం బ్యాంగిల్లో 4 ఫ్లవర్స్ అంటించేసుకోవాలండి. అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టోన్ లైన్ పెడతాను దీనికి. ఇలా స్టోన్ లైన్ ఇక్కడి నుంచి వస్తుందండి. ఈ చైన్ లైన్ ఇలా అంటించాలండి, స్టోన్ చైన్. ఇలా ఇటువైపు కూడా స్టోన్ లైన్ అంటిస్తుందండి, స్టోన్ చైన్. ఈ స్టోన్స్ అంటిస్తే బ్యాంగిల్స్ ఇంకా బాగా లుక్ వస్తుందండి, మెరుస్తూ ఉండడం వల్ల. ఓన్లీ కుందన్స్ తోటి డిజైన్ చేస్తే కన్నా మధ్య మధ్యలో ఇలా స్టోన్ కలిపితే ఇంకా లుక్ వస్తుందండి.
ఇలాగే ఇటు మొత్తం బ్యాంగిల్ అంతా అంటించుకోవాలండి. ఇలా స్టోన్ లైన్ మొత్తం ఫినిష్ చేసుకోవాలండి. ఇలా ఈ డిజైన్కి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, దీన్ని వీటితో ఇలా స్ట్రైట్ లైన్లో ఫిల్ చేద్దాము. ఇలా పెడతా అండి. ఎలా అంటిస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ అంటించిన తర్వాత చూపిస్తా అండి. ఇలా మొత్తం కుందన్స్ అంటించుకోవాలండి బ్యాంగిల్ అంతా. అప్పుడు ఇలా తయారవుతుందండి. ఇదిగోండి రెండో బ్యాంగిల్ కూడా తయారు చేశాక ఇలా ఉంటుంది దీని లుక్. ఇవి మదర్ అండ్ డాటర్ బ్యాంగిల్స్లా తయారు చేశానండి. ఇవి మదర్కి, ఇది డాటర్కి సేమ్ కలరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.